అందరికీ నమస్కారం అండి. ఆసరా చేయుత పెన్షన్లు ప్రభుత్వం అయితే పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో అందరూ అయితే విషయాన్ని అయితే గమనించి పెన్షన్ అనేది పొందగలరన్నమాట. సో ఈ నెల 30వ తారీఖులో చూసుకున్నట్టయితే మీ అకౌంట్లో అందరికీ కూడా ఇప్పటివరకు చాలామందికి అయితే పెన్షన్ డబ్బులకు సంబంధించి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏది మన తెలంగాణ ప్రభుత్వం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి 4016 రూపాయలు 6016 రూపాయలు పెన్షన్ పెంపు చేస్తామని అయితే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టోలో మనకి ఇచ్చారన్నమాట. సో ఆ మేనిఫెస్టో మరి ప్రకారం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మరి ఏప్రిల్ నెలలో పెన్షన్ పెంపుకు సంబంధించి పెన్షన్ పెంపు చేస్తామని అయితే మార్గదర్శకాలు అనేవి ఇక నుంచి అయితే మనకు విడుదలవుతాయి అన్నమాట. సో మార్గదర్శకాలకు సంబంధించి కానివ్వచ్చు, ముందుగాలు ఎవరికి పెన్షన్ పెంపు చేస్తున్నారు, సో మరి అర్హులను ఎలా గుర్తిస్తారు అనే వివరాలకు సంబంధించి అయితే సో ఇక నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో మీ అందరికీ కూడా తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్నారు, అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇటీవల చూసుకున్నట్టయితే అప్పుడు మనకు కలెక్టర్ ఆఫీస్ను ముట్టడి చేసారు. ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఉద్యమాలు చేసిరన్నమాట. పెన్షన్ పెంపుకు సంబంధించి పెన్షన్ అనేది పెంపు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే దిగొచ్చి సో ఎట్టకేలకైతే పెన్షన్కి సంబంధించి అయితే స్పందించారు అన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి నెల చివరి తేదీలోపు అయితే వచ్చేసింది అనమాట. ఏప్రిల్ నెల చివరి తేదీలోపు అయితే వచ్చేసింది. సో పెన్షన్దారులు ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి తోటి పెన్షన్దారులు అందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ మనకు ప్రభుత్వం పెన్షన్దారులకు అందరికీ కూడా హామీ ఇచ్చారన్నమాట. ముందుగా మరి పెన్షన్ అనేది మరి 6016 రూపాయలు పెన్షన్ అనేది పెంపు చేస్తున్నారు, మరి 4016 రూపాయలు అనేది పెన్షన్ పెంపు చేస్తున్నారా. మరి పెన్షన్దారులకు చాలా వరకు అయితే ఇప్పటికే మనకు ప్రభుత్వం చూసుకున్నట్టయితే పెన్షన్ పెంపు చేస్తామని అయితే దీనికి సంబంధించి కూడా బడ్జెట్ కూడా ఆర్థిక బడ్జెట్లో ప్రవేశపెట్టినట్లయితే తెలుస్తుందన్నమాట. సో పెన్షన్దారులు ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి తోటి పెన్షన్దారులు అందరూ కూడా వెంటనే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇప్పటికే మనకు ప్రభుత్వం అప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు అయితే ప్రభుత్వం అనేది పెన్షన్దారులను మొత్తం పట్టించుకోలేదన్నమాట. సో అప్పుడు ముట్టడిలు చేసి అటు మందకృష్ణ గారు కానీ ఇవ్వచ్చు, ఈ కలెక్టర్ ఆఫీసులో చుట్టూ ముట్టడి చేశారు. అప్పుడు ఉద్యమాలు అయితే జరిగినాయి అన్నమాట. సో పెన్షన్దారులు ఆ ఉద్యమాలు అవన్నీ కూడా పాల్గొన్నారు, ఏకగ్రీవంగా పాల్గొని అంతా సక్సెస్ చేశారు అన్నమాట. సో ఆ సక్సెస్ అనేది సంబంధించి కానీ ప్రభుత్వం అందువల్లనే స్పందించి పెన్షన్దారులకు అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట. మరి ఏప్రిల్ నెలలో అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే నెల చివరి తేదీలో ఉన్నామన్నమాట. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే మనకు మరి పెన్షన్కి సంబంధించి మార్గదర్శకాలకు సంబంధించి కూడా విడుదల చేయాల్సి ఉంటుంది మరి ప్రభుత్వం. మరి ఇటీవల చూసుకున్నట్లయితే మరి ఇది ఏప్రిల్ నెల అన్నమాట. మరి వచ్చేది మే నెల. మరి పెన్షన్కి సంబంధించి మరి మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అనే విశేషాలకు సంబంధించి అయితే మీకు త్వరలోనే తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరైతే ఇక్కడ మార్చి నెల డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఏప్రిల్ నెలలో మీ అందరూ కూడా పొందగలరు అన్నమాట. సో ఈ నెల 30వ తేదీ వరకు అయితే వేచి ఉండండి, మీ అకౌంట్లో క్రెడిట్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ కలుసుకుందాం.